హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు వామతోటి వాము అంటే ఓమ అంటాను కదండి మనం, అది కొంచెం ఎక్కువ వేసుకొని ధనియాలు వేసుకొని కొంచెం లైట్గా చక్రాలండి. అంటే మన సైడ్ అయితే మడగప్పలనే అంటామండి మనం. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. నేను ఈరోజు ఒక రకం వెరైటీస్ చూపెడతానండి. ఇందులో నేను ధనియాలు వేసినానండి. ధనియాలు, ఓమ అండి. చూడండి, ఓమ, జీలకర్ర వేయలేదు. జీలకర్ర వేస్తే ఇంకా వేరే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఓన్లీ ఓమ కొంచెం ఎక్కువ వేసుకొని ధనియాలు వేసుకొని లైట్గా ఈ బియ్యం వేయించుకున్నానండి. ఇవి ఒక 3 పావు కిలోలు ఉంటాయండి. లైట్గా వేయించుకొని ఇందులో ఒక పావు కేజీ వరకు పుట్నాలు తీసుకోవాలండి. తీసుకొని ఇవి పట్టించుకోవాలి, అంటే పిండి పట్టించుకోవాలన్నమాట. పిండి పట్టించుకొని నేను వీటితోటి లైట్గా మడగప్పలు కదా, మడగప్పలు అంటాం, చక్రాలు అంటాం, చిన్న చిన్నగా పిల్లలకు ఇష్టము నచ్చినట్టుగా చేస్తానండి. కిందకి వెళ్ళి పట్టించుకొని వస్తానండి. అంతే అండి. ఈరోజు ఇదొకటి చూపెడదామని వీడియో చేస్తున్నానండి. పిండి పట్టించుకొని వచ్చానండి. ఇదండి పిండి. ఇప్పుడు చేస్తానండి, అప్పలు చేస్తాను. పిండి అంతా బేసన్లోకి తీసుకున్నాను కదండి. దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇది సరిపోతుందండి. మాకు ఎక్కువ మేము ఇట్లా చేతితోటే వేస్తామండి. ఇప్పుడు పిల్లలైతే స్పూన్ తోటి వేస్తారు, కానీ మాకు కొంచెం ఎక్కువ చేతితోటి అలవాటు అనమాట. సరిపోతుందండి. ఇది మామూలుగానైతే 2 స్పూన్ల కంటే ఎక్కువనే ఉంటుందండి ఇది ఉప్పు. తర్వాత కొంచెం లైట్గా కారం అండి. కారం ఎక్కువ వేసుకోవద్దండి, దీనికి బాగుండదు. ఎందుకంటే వాము ఎక్కువ వాడుతున్నాం కదా. దాంతోపాటుగా కాస్తంత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కొంచెం వాటర్లో కలిపి వేసుకుంటాను. అయితే దీనికి వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం పుట్నాలు పోసుకున్నాం కదా, పుట్నాలు వేయించినాయి, తర్వాత బియ్యం కూడా లైట్గా వేయించుకున్నాను కదా, అందుకని మామూలుగా చల్లటి నీళ్ళు పోసినా పర్వాలేదు, బాగానే వస్తాయి. దీంట్లో ఆయిల్ ఇంకా ఏమీ అవసరం లేదండి. వేడి ఆయిల్ పోస్తారు కదా, మామూలుగా అన్నీ పచ్చి అయితే వేడి ఆయిల్ పోసుకోవాలి. వేడి నీళ్ళతోటి కలుపుకుంటే అప్పుడు గుల్లగా వస్తాయి అనమాట. దీనికి ఏం అవసరం లేదు, చల్లటి నీళ్ళు పోస్తే సరిపోతాయి అనమాట. ఇవి వచ్చేస్తాయి. మామూలుగా పచ్చి శనగపప్పు, పచ్చి పప్పులు, పచ్చి పెసరపప్పు, బొబ్బెర ఇవన్నీ వాడతాం కదా, అప్పుడు మాత్రం వేడి నీళ్ళు వాడుకోవాలన్నమాట. ఓకే అండి. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుంటాను. ఇవి తెల్ల నువ్వులండి. ఈ తెల్ల నువ్వులు ఇన్ని సరిపోతాయండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. కాకపోతే నేను ఇవి కడిగి శుభ్రంగా కడిగి గాలించుకొని వేసుకుంటాను. కొంచెం పోసుకుంటున్నాను. ఇవ్వండి, ఇవి నేను కడిగి వేసుకుంటాను ఇందులో. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కలుపుకున్నానండి, వడగట్టుకుంటాను. ఎందుకంటే మడుగప్పలు పోసుకునేటప్పుడు గొట్టాలలో తట్టుకుంటాయి కదండి, ఇందులో అల్లం వెల్లుల్లో ఏమన్నా ఉంటే, అందుకని వడగట్టుకుంటాను అన్నమాట. జల్లెడ కూడా రెడీగా పెట్టుకున్నాను. నువ్వులు వేసుకొని ఈ వాటర్ వడగట్టుకుంటాను అనమాట. ఇవి స్పెషల్గా మా నాన్నగారి కోసం అండి చేస్తున్నాను. మా పాప నిన్ననే వెళ్ళిపోయింది. ఆమెకు సొరకాయతోటి గారప్పలు చేసి పెట్టి పంపించేసిన, హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఇవేమో మా నాన్నకండి. మా అమ్మ వాళ్ళది చెన్నూరు. ఈరోజు వెళ్తున్నాను అనమాట. ఆయనకు ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి ఇట్లా స్నాక్స్ చేసుకుపోవడం నాకు అలవాటు. ఈరోజు ఇవి చేసుకెళ్తున్నానండి. కడిగి వేసుకున్నానండి. మా నాన్నగారికి 80 సంవత్సరాలండి, కానీ ఆయన అన్నీ తింటూ ఉంటాడు అనమాట. పండ్లు మంచిగా ఉన్నాయి, ఆయనకి గట్టిగా ఉన్నాయి. ఎక్కువగా అప్పలు తింటాడు ఆయన. పోయినప్పుడల్లా నేను ఎక్కువగా లడ్డూలు తీసుకెళ్తాను అనమాట. లడ్డూలు శనగపిండితోటి ఇవి చేస్తాం కదండి, శనగ లడ్డూలు, అవి తీసుకెళ్తుంటా. ఎక్కువగా ఇక మడగప్పలు, గారప్పలు అన్నీ తింటాడు అనమాట ఆయన.
అదృష్టవంతులు. మనం ఇప్పటి వాళ్ళకి పనులు నొప్పులు ఉంటాయి కానీ వాళ్ళకి ఏమి ఉండయండి, హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి, పోసేసుకుంటున్నాను. ఇలా వచ్చేస్తుంది కదా, ఇది తడుతుంది అనమాట మడుగులు చేసేటప్పుడు, అందుకని వడగట్టుకున్నాను. ఇందులో సోడా కూడా ఏమి అవసరం లేదండి. సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే ఏ అప్పాలైనా సరే అంటే కొంచెము బ్లాక్గా అవుతాయండి, నల్లగా వస్తాయి అన్నమాట. అందుకని నేను సోడా అయితే ఏమి వేస్తలేను, వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాండి. కొంచెం లూజుగా కలుపుకోవాలి. పిండి ఇలా లూజుగా చేసుకోవాలండి. మరీ గట్టిగా అయితే ఇబ్బంది అయితే చేతులకు అసలు నొప్పులు ఉంటాయండి. అందుకని ఇలా ఇంత అయితే చాలండి, ఈ మోతాదు అయితే ఇట్లా చాలు. కడాయి పెట్టుకున్నాను కదండి, మా సైడ్ అయితే మేము ముక్కుడు అంటామండి. మరి ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ తీసుకున్నానండి. ఈ బిల్లలు ఇలా ఉంటాయి కదండి, ఇది మన ఆప్షనల్ అండి. ఇదైతే మేమే ఇంట్లో తయారు చేసినాము అనమాట. ఒకటి ప్లేట్ ఉండగా ఇవేమో వచ్చినాయండి. నేను ఈ బిల్ల తీసుకున్నాను అండి. అంతే అండి, ఇప్పుడు పెట్టుకుంటాను. ఇలా ప్లేట్ మీద కూడా పోసుకోవచ్చండి, ఇలా కూడా పోసుకోవచ్చు, లేదా నూనెలో వేసుకోవచ్చు అండి, డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదా జల్లిగంటలో కూడా పోసుకోవచ్చు అనమాట. నూనె వేడెక్కింది కదండి, ఇలా ఉంది కదా, మనం ఇలా కూడా వేసుకోవచ్చు. ఇట్లా జల్లిగంట మీద కూడా పోసుకోవచ్చు అండి, పోసుకొని వేసుకోవచ్చు. ముందుగా వేసుకునే చాలినాయండి, తీసేసుకోవడమే. ఇలా చిన్న చిన్న చేయడం వల్ల పిల్లలు ఇష్టపడతారండి, వేస్టేజ్ ఎక్కువ కాదు. కాకపోతే నేనైతే ఎక్కువగా పెద్ద సైజే చేస్తాను అండి, పెద్ద జల్లిగంటతో ఒకటేసారి పోసేస్తాను అనమాట. కొన్నిసార్లు ఆయిల్లోనే పోసేస్తా, ఇది ఉన్నది కదండి ఆయిల్, దీని వెడల్పు ఒకటే పోసేస్తా. అంతే అండి, అన్నీ ఇలా చేసేసుకోవడమే. ఇలా దేనికి ఒకటి చిన్న జల్లిగంట పెడతాను ఇక్కడ, జాలిది బుట్ట టైప్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటాను. ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. రాతండి బుట్ట అని చెప్పాను కదండి, ఇలాంటిది జల్లి అండి. దీనికి ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవడమే అండి. ఇందులో అప్పలు వేసుకుంటే కిందికి ఆయిల్ కారిపోతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ ముకుట్లోనే వేసుకున్నానండి. ఆయిల్ ఎందుకు తక్కువ వేసుకున్నా అంటే మళ్ళీ మిగిలిపోయిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకూడదు కదండి, అందుకని నేను ఒకసారి చేసినవి మళ్ళీ చాలా అతి కష్టం మీద రెండోసారి యూజ్ చేస్తాను అండి, ఇక మూడోసారి యూజ్ చేయను, పడేస్తాను అనమాట. అందుకని ఆయిల్ ఇప్పటి వరకే తక్కువ మోతాదుగా పోసుకున్నా. అయితే ఇంట్లోనే నేను ఇప్పుడు డైరెక్ట్ దీంట్లోనే వేసినాండి, మళ్ళీ జల్లిగంట ఏం వాడకుండా డైరెక్ట్ ఇంట్లోనే పోసుకున్నాను అనమాట. ఇవన్నీ కిందికి ఆయిల్ అంతా పోయిన తర్వాత వేరే బేషన్లోకి తీసుకోవాలండి. బేషన్ పెట్టుకున్నానండి, ఇందులోకి తీసుకుంటాను. చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకుంటానండి. ఈరోజు వెళ్తున్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. పిండి మనకు ఈజీగా కిందికి కారాలి అంటే, చేతిలో కూడా నొప్పి పెట్టకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి లోపల. నేనైతే ఆయిల్ తీసుకున్నాను, ఇలా ఉంటుంది కదండి లోపల, ఇలా అప్లై చేసుకోవాలండి. తర్వాత ఇది కూడా ఉంటుంది కదా, దీన్ని కూడా మనము పైన కొంచెం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని ఇందులో పిండి పెట్టుకుంటే తొందరగా జారిపోతుందండి, జారిపోతే చేతులు నొప్పులు పెట్టామన్నమాట. అంతే అండి, ఒత్తుకుంటే తొందరగా జారిపోతుందండి పిండి. అంతే అండి, అన్నీ చేసి పెట్టుకున్నానండి, చల్లారిపోయినాయి. ఇంకా ప్యాక్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చూడండి ఇలా అండి, చూడండి ఎలా వచ్చాయో. ఇవి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా ఈజీగా తినేయచ్చండి, చూడండి ఇట్లా వస్తాయండి, బాగుంటాయండి. ఈ క్వాంటిటీలో చేసుకోండి, ఈ మోతాదులలో. అంతే అండి, అందరికి నమస్కారం అండి.